రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం కానీ గతం రోజుల్లో ఫ్రాక్షన్కి కానీ రాజకీయాలకు కానీ సంబంధం లేకుండా జీవిస్తున్నటువంటి కుటుంబం, ఎంతో ఉన్నతమైనటువంటి కుటుంబం. రామసుబ్బారెడ్డి చాలా మంచివాడు, పలకరిస్తేనే పలుకుతాడు తప్ప అతనికి పార్టీలు కూడా సంబంధం లేదు. వాళ్ళ అన్న వాళ్ళు నాతో పాటు ఉన్నా రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తి, అందరికి కావాల్సినటువంటి వ్యక్తి. మొన్న 25వ తారీఖు రాత్రి 9 గంటలకు ఇంటి నుంచి ఎవరైతే హత్య చేశారో వాళ్ళు మందు తాగడం కోసం డిన్నర్ చేసుకోవాలని చెప్పి ఒక బావి వద్దకు వెళ్ళి అక్కడ కూర్చొని మందు తాగడం ప్రతి వాళ్ళు కొద్ది రోజుల్లో గమనిస్తూనే ఉన్నారు. అక్కడ అప్పుడప్పుడు కూర్చొని మందు తాగడం చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఒంటెద్దు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఫోన్ చేయగా ఈ యొక్క రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి ఆ బావి వద్దకు వెళ్ళి మందు తాగుతున్నట్లుగా పార్టీ చేసుకుంటున్నట్లుగా వాళ్ళ భార్య వాళ్ళు చెప్పడం వల్ల నాకు తెలియడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత గంట సేపుకు రామసుబ్బారెడ్డి గారు భార్య ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పి ఫోన్ చేయగా వస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎంతసేపటికి రాకపోయేసరికి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్గా తెలియడం జరిగింది. తన కొడుకు భార్య ఇద్దరు ఫోన్ ఎంత చేసినా స్విచ్ ఆఫ్ వినపడడం, దాంతో ఏమైనా ఛార్జింగ్ అయిపోయిందని అని చెప్పి వాళ్ళు భావించడం జరిగింది. రామసుబ్బారెడ్డి గతంలో కానీ గ్రామంలో గలాటలు పడినట్టు కానీ ఎవరితోనే విభేదాలు ఉన్నట్లు కానీ ఇంతవరకు కూడా జరిగిన సందర్భాలు నేను ఇక్కడ గ్రామస్తులను విచారించినా కూడా ఎక్కడే కానీ చాలా మంచి వ్యక్తి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు దారుణ హత్యకి ఎందుకు గురయ్యాడు? ఇది హత్యే, 100% హత్యే, దీంట్లో అనుమానం లేదు. ఎందుకంటే దీనికంటే ముందు ఇక్కడ ముగ్గురు అరెస్ట్ చేస్తే ప్రవీణ్ కుమార్ రెడ్డిని తన అనుచరులను ఇద్దరిని అరెస్ట్ చేస్తే బావిలో పడి అతను పొరపాటున బావిలో పడి చనిపోయినట్లుగా చెప్పడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. బావిలో పడిన వ్యక్తి అతనికి ఈతొచ్చు, బాగా బ్రహ్మాండంగా ఈతొచ్చినట్టుగా అందరు చెప్తా ఉన్నారు. ఈతొచ్చిన వాడు అంత సూక్ష్మంగా చనిపోడు, ఎటైనా ఒడ్డు చేరుకుంటాడు. ఎంత మందులో ఉన్నా మందు దిగిపోతుంది, ఖచ్చితంగా ఒడ్డు చేరుకొని బయటపడగలుగుతాడు. అదేవిధంగా దెబ్బలు కూడా ఉన్నాయి, ఒంటి మీద వివిధ చోట్ల గాయాలు కూడా కనపడతా ఉన్నాయి. ఆ గాయాలను పరిశీలిస్తే ఇది హత్య అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ హత్యకు జరగడానికి కారణాలు ఒక మందు, ఈ బ్రాండీ అనేది ఎక్కడ చూసినా పాల ప్యాకెట్లు దొరకడం లేదు, కానీ డోర్ డెలివరీ చేస్తూ ఉన్నారు ఎక్కడ కావాలంటే. రాత్రి వేళల్లో అర్ధరాత్రి కావాలన్నా అపరాత్రి కావాలన్నా రాత్రి 2 అయినా 3 అయినా సప్లై చేయడానికి ఈరోజు బెల్ట్ షాపులే తీసేస్తానని చెప్పినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బెల్ట్ షాపులు గ్రామాన 2-3 వెలసి రాత్రి వేళల్లో ఏ వేళ కావాలంటే ఆ వేళల్లో ఈరోజు మద్యం సప్లై చేస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కారణం కూటమి ప్రభుత్వం. ఈ మధ్య ఇప్పుడు ఒక చెల్లి అడిగింది, ఒక బిడ్డ అడిగింది, ఆడబిడ్డ, అంకుల్ ఇదంతా మా పెదనాన్న ఎవరితో పోయేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు, ఈ మద్యం వల్లనే ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. మా ఊర్లో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఆ బజార్లలో ఆడలు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది, మేము తిరగడానికి కూడా భయపడతా ఉన్నారు ఆడవాళ్ళు. ఎక్కడ వీలైతే అక్కడ మందు షాపులు విచ్చలవిడిగా ఉన్నాయి, గలాటలు జరుగుతూ ఉన్నాయి, కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి.
ఈ మద్యం వల్ల అని చెప్పి ఈరోజు ఒక ఆడబిడ్డ చెప్పడం జరుగుతూ ఉంది. అంటే గ్రామాల పరిస్థితి ఏ విధంగా తయారైందో ఒక్కసారి ప్రభుత్వాన్ని ఆలోచించమని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత బెల్ట్ షాపులు అడ్డగోలుగా ఈరోజు రాత్రి వేళలు సప్లై చేస్తే 50-100 రూపాయలు ఎక్కువ ఆశపడి ప్రతి గ్రామాన కూడా ఈరోజు మద్యం మా ఏరులే పారుతూ ఉంది. మన నియోజకవర్గంలో అడ్డగోలుగా బ్రాందీ షాపులు 24 గంటలు కూడా ఓపెన్. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు బజార్కు ఒక బెల్ట్ షాప్ ఏర్పడింది. ఎక్కడ చూసినా మన నియోజకవర్గంలో ఈరోజు 3 హత్యలు ఇప్పటికీ. ఒకటి సీతారాపురంలో హత్య, ఒకటి లింగాపురంలో హత్య, ఒకటి మసీదుపురంలో హత్య. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివే. ఇవన్నీ కూడా మద్యం మత్తులో జరిగినటువంటివి. కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ బెల్ట్ షాపులు తీసేయాలి, ప్రజల మాన ప్రాణాలను కాపాడాలి. మహిళలు అత్యాచారానికి గురవుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మద్యం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు జరిగినటువంటి సంఘటన చూస్తే రామసుబ్బారెడ్డి ఇది హత్యే. చనిపోతే 24 గంటలు కానీ ఏ ఊరైనా చెప్పొచ్చు, 24 గంటల దాకా శవం బయటపడదు. రాత్రి ఎప్పుడో 11-12 గంటలు చనిపోతే శవం నీళ్ళ మీద తేలాడిందంటే బయట చంపి నీళ్ళలో పారేశారు. దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. నీళ్ళలో చంపి పారేయడం వల్ల ఆ శవం తేలితే ఈ ఆషాఢ మాసంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. వచ్చేవాళ్ళు ఏమేమి ఈ ఆషాఢ అది మళ్ళా లాంగ్ అవుతుంది. ఏం కాదు చెప్పండి. ఈ ఆషాఢ మాసానికి పూజా ద్రవ్యాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది అమ్మవారికి శేష వస్త్రాలు, రెండవది మడి ఆచారము శుచి శుభ్రతతో చేసినటువంటి నైవేద్యాలు, మూడవది సుమంగళి పూజా ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ నల్లపూసలు కాటుక మైనము అద్దము దువ్యాన తాటినత్తు సుగంధ ద్రవ్యాల పొడి సెంటు సీస నైవేద్యము తర్వాత తాంబూలము గోరింటాకు ఈ 3 సమర్పించాలి. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ కరువు కాటకాల వల్ల కానీ భూకంపాల వల్ల కానీ ఏదన్నా ఇబ్బంది జరిగినప్పుడు ఆ సమయంలో మా వంశస్థులు ఉంటే వాళ్ళ ఆకలి బాధ తీర్చేయడానికి ఈ నైవేద్యాలు వాళ్ళకి ఇవ్వమని, వాళ్ళ యొక్క మానవ ప్రాణం కాపాడుకోవడానికి ఈ శేష వస్త్రాలను వాళ్ళకి ఇవ్వమని, తర్వాత ఆ కుటుంబం అంతా నిత్య కళ్యాణం పచ్చతోనంలాగా భార్యాభర్తలు పిల్లాపాపలు సంతోషంగా ఉండేదానికి ఈ యొక్క సుమంగళి పూజా ద్రవ్యాలు వాళ్ళకి ఇవ్వమని చెప్పి అమ్మకు సమర్పించడమే ఈ యొక్క నోములో ఉన్నటువంటి రహస్యం. ఈ అమ్మకు ఈ పుట్టింటి పట్టు చీర సారా ఇప్పుడు మన నంద్యాల పట్టణంలో వాళ్ళు తీసుకొని రావడం పెద్ద గొప్ప సంగతి కాదు. ఎందుకంటే
ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, గోవా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఇట్లా అస్సాం, తర్వాత కేరళ, ఇక్కడి ఈ 18 రాష్ట్రాల నుంచే కాకుండా ఇండోనేషియా, అమెరికా, సింగపూర్, కువైట్, సౌదీ అరేబియా నుంచి కూడా, అంటే ఈ దేశాలలో అక్కడి ప్రాంతం వాళ్ళు కాదు, మన భారతదేశం నుండి అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం తెలుసుకొని ఆ దేశాల నుంచి కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ అమ్మకు చీరలు సారెలు సమర్పించి ఆ తల్లి అనుగ్రహంతో ఆనందంగా ఉన్నారు. ఇది ఈ అమ్మవారి మహిమలు చెప్తూ పోతే సమయం చాలా అవుతుంది. కాబట్టి యమగండకాల పూజకు ఉన్నటువంటి మహత్యం, చనిపోయేవాడు కూడా ఈ యమగండకాల పూజలు చేసి బతకవచ్చు. దానికి మన నంద్యాల పట్టణానికి 200 కిలోమీటర్ల దూరంలో ఒక మండలం ఉంది. ఆ మండలంలో 100 కోట్ల రూపాయల ఆశాన్ ఒకడు ఉన్నాడు. అతనికి ఒకే ఒక కొడుకు, 23 సంవత్సరాల అబ్బాయి. 6 నెలలు కోమాలో ఉండి ఈ యమగండకాల పూజలు చేసి బతికి వచ్చినాడు అని అంటే అది యమగండకాల పూజల మహత్యం అని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలకు దేవాలయంలో వచ్చి సంప్రదించవచ్చు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయం చేయాలని చెప్పి, అందరూ సర్వజనులు సంతోషంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ, అఖిల భారత వాణిజ్య పరిశ్రమల వేదిక ఆధ్వర్యంలో ఈరోజు నంద్యాల పట్టణంలో ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యం కనుసంధలో జరగకపోవడంలోనూ మన ఆటోలలో ముందర స్కూల్ పిల్లలను మార్నింగ్ స్కూళ్ళకు పిలుచుకపోయే టైంలో ముందర ఒక 8 మందిని, మధ్యలో 15 మందిని, వెనకల బ్యాగుల మీద ఒక 10 మందిని కూర్చోబెట్టి స్కూళ్లకు పేరెంట్స్ పంపిస్తున్నారు. అలా పంపించడం వల్ల సడన్గా ఏదో ఒకటి యాక్సిడెంట్ అయ్యి పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అయితే ఆ పిల్లల రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ప్రైవేట్ యాజమాన్యం స్కూల్స్ తీసుకుంటుందా, లేకపోతే ప్రభుత్వం తీసుకుంటుందా, లేదా పోలీసులు తీసుకుంటారా అనే దాంతో మా ఆర్గనైజేషన్ తరఫున ఈరోజు ఆర్టీఓ ఐశ్వర్యారెడ్డి గారికి, అలాగే నంద్యాల ట్రాఫిక్ సిఐ గుప్తా గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. రాబోయే 2 రోజులు కానీ 3 రోజుల్లో కానీ దీనికి ఒక డ్రైవ్గా నిర్వహించి ప్రతి ఒక్క ఆటోకు ఫ్రంట్ సైడ్ ఓన్లీ 4-in-all కానీ, లేకపోతే ఫ్రంట్ సైడ్లో ఉండే స్కూల్ పిల్లలకు టర్నింగ్ తిరిగే టైంలో ఇబ్బంది రాకుండా చూసేందుకు కానీ చేయే విధంగా మేము ప్రభుత్వానికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి, రవాణా డిపార్ట్మెంట్ గారికి మేము గట్టిగా స్పందించే విధంగా మేము ఒక మెమరాండం ఇచ్చాము. అలాగే వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని మీద మేము ఒక ఆర్గనైజేషన్ తరఫున మేము ఒక ర్యాలీ కానీ లేకపోతే ధర్నా కానీ నిర్వహించి దీన్ని ఖచ్చితంగా ఆటో విధానంలో ఖచ్చితంగా పాటించవలసిన నియమాలను పాటించవలసిందిగా, అదే విధంగా ఫ్రంట్ సైడ్ డ్రైవింగ్ చేసే డ్రైవర్ పక్కన ఎటువంటి వాళ్ళు ఉండకుండా వాళ్ళు స్టీరింగ్ తిప్పుకోవడానికి వీలుగా ఉండేటట్టు ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యానికి కానీ మేము ఒక మెమరాండం ఇస్తాము. దీనికి కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ వాళ్ళు నిర్వహించవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు నంద్యాల జిల్లా పరిధిలో స్థానిక రవాణా శాఖ అధికారికి మరియు స్థానిక రవాణా శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఒక వినతి పత్రం అందజేయడం జరిగింది. దీనిలో ముఖ్య విషయం ఏమిటంటే, ఏదైతే భావి తరాల భవిష్యత్తు పిల్లలది, అటువంటి పిల్లలను పరిమితికి మించి, అంటే ఈ యొక్క రవాణా శాఖ యొక్క పరిమితి కానీ లేకుంటే వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ పరిమితిని మించి పిల్లలను, స్కూల్ పిల్లలను బస్సులలో ప్రయాణం, స్కూల్ బస్సులలో మరియు ఆటోలలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ యొక్క రవాణా శాఖ అధికారులను మరియు ట్రాఫిక్ శాఖ అధికారులను వెంబడే వీటి మీద స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేసుకుంటున్నాం. CM Sri Chandrababu Naidu for ఈరోజు బనగానపల్లె పట్టణంలో మొహరం పండుగను ప్రభుత్వ లాంఛనాలతో చేయాలని చెప్పి అడిగిన వెంటనే అంగీకరించి ఈ అంగీకారం జరిపినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వక్ఫ్ బోర్డు మా యొక్క మినిస్టర్ శ్రీ
ఎన్ ఫారూక్ గారికి వాళ్ళకందరికీ కూడా మా బనగానపల్లె పట్టణ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ బనగానపల్లె పట్టణ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పండుగను అన్ని కులాలు మతాలకు అతీతంగా చాలా బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఆ పండుగను అన్ని కులాల వారు కూడా వారి సొంతంగా తీసుకొని చేసుకునేటువంటి మొహరం ఇది. నేను దుఃఖసాగర్ నుండి ఆ 10 రోజులు వాళ్ళు పవిత్రంగా చేసుకునేటువంటి ఫెస్టివల్లో ప్రభుత్వ లాంఛనాలకు కూడా 10 లక్షల రూపాయల ఎక్స్పెండిచర్ ఇవ్వడం ఉంది. ఆ యొక్క ఎక్స్పెండిచర్ను ఏ విధంగా పెట్టాలో ఆ యొక్క పెద్దలతో మాట్లాడి దానికి తగినట్టుగా ఏ వారికి వాడాలి ఏ విధంగా అనేది కూడా ఆ యొక్క పద్ధతుల ప్రకారము దాని ప్రకారం కూడా దానికి ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏదైనా దానికి సంబంధించి ఉంటే ఈ పెద్దలందరికీ కూడా నవాబు గారి సమక్షంలో ఈ యొక్క ఆస్థానంలో కావచ్చు ఇంకా ఏదైనా విషయం కావచ్చు దాని మీద పెట్టి ఆ యొక్క సందేశాన్ని ప్రజలకు ఇప్పించడము మొహరం పండుగను కూడా చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ప్రభుత్వ లాంఛనాలతో కొనసాగిస్తామని ప్రత్యేకంగా ఈ మొహరం పండుగను ఈ యొక్క భారతదేశంలో బాంబే తర్వాత బనగానపల్లిలోనే అంత పవిత్రంగా అంతమంది కూడా ఇక్కడికి వచ్చి సిఆర్ కులస్తులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా పాల్గొంటారు. ఎంతో దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ ప్రజల కోరిక మేరకు నేను కూడా అభ్యర్థన చేయడం జరిగింది. కాబట్టి సంతోషంగా ఉంది. ఈ యొక్క పండుగ సుఖ సంతోషంతో ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి నవాబు గారికి ఈ యొక్క సిఆర్ కులస్తులకు అందరికీ కూడా కుటుంబ సభ్యులకు అందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.